ప్రజల పక్షం ఎన్ఎన్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గ పరిధిలోని గ్రామ మండల స్థాయి అధికారులతో ప్రజా సమస్యలు మౌలిక వస్తువుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంపై 2 రోజుల పాటు కొనసాగిన ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలో 85,000 నగదు పట్టివేత, ఉన్నత అధికారులకు రిపోర్ట్ పంపిన ఏసీబీ డీఎస్పీ. ఇంటింటా తెలుగుదేశంకు విశేష స్పందన. 17, 19, 20 వార్డు పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. బ్రహ్మరథం పట్టిన తెలుగు తమ్ముళ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మదనపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలోని 17, 18, 20 వార్డుల్లో నేడు నిర్వహించారు. వార్డుల ఇన్ఛార్జీలు తులసి రామకృష్ణ, దాదు, పూల మురళి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటా తిరుగుతూ తెలుగుదేశం పార్టీ కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. వాటిలో నెలకొన్న మౌలిక వస్తువుల సమస్యలను తక్షణం పరీక్షించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. 2 ఏళ్ల పాలనపై సాధించిన విజయాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచార్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ తాజ్ బాషా, ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్, మంగళ ప్రభాకర్, మాజీ సర్పంచ్ ప్రభాకర్, బాబు నాయుడు, రామ్మూర్తి నాయుడు, మార్పూరి గాంధీ, విజయమ్మ, భారతీయుడు, ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు, ఆర్కే శ్రీనివాస్, నవీన్ చౌదరి, కత్తి లక్ష్మణ, చిప్పిలి గురు, జాన్ బాబు, జయరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు కూడా అదే కోరుతున్నాను. తెల్లవారి మీరు ఖచ్చితంగా 9 నుంచి 10 గంటల వరకు లేదా 8 నుంచి 9 గంటల వరకు వార్డులో తిరగండి. 10:30 నుంచి 11:30 వరకు మీరు ఖచ్చితంగా సచివాలయాల్లో ఉండండి. ప్రజా సమస్యలపైన అడగండి. సమస్యలు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు సహకరించండి. అదే నాయకత్వ లక్షణం. తెల్లవారి ఏ నాయకుడు తమ ప్రజలకు కలవడో అతని నాయకత్వ లక్షణాలు కాదు. దయచేసి మనం అందరం కలిసి ఒక మంచి పరిపాలనకు అందరూ కలిసి ముందుకు నడుస్తాం. మా నాయకులు కూడా చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు. చూడండి, ఎంతమంది నాయకులు ఈరోజు ఎక్కడ వెళ్తే కూడా వాళ్ళు నిత్యం నాతో ఉండారు. ప్రజలపైన, ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నారు. ఇంకా బాధ్యతగా పనిచేస్తారని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సందేశం మేరకు నాయకులందరూ తమ తమ పరిధిలో ఉన్న వార్డులో, తమ పరిధిలో ఉన్న పంచాయతీలో, తమ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీలో తిరగడం జరిగింది. ఈరోజు మెయిన్ బజార్ మదనపల్లి టౌన్, అదేవిధంగా 17, అదేవిధంగా 18, 20 3 వార్డులు తిరగడం జరిగింది. ఈ 3 వార్డులో ప్రజా సమస్యల పట్ల, ప్రజా అవసరాల పట్ల పూర్తిగా ప్రజలకు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిపాలన దక్షతలో భాగంగా నిత్యం ప్రజల్లో ఉన్నాం. తెల్లవారి 7 గంటల నుంచి రాత్రి 11 వరకు ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం. గ్రామ సమస్యలపైన పనిచేస్తున్నాం. పట్టణ సమస్యలపైన పనిచేస్తున్నాం. ఈరోజు మదనపల్లి పట్టణానికి దాదాపు ఒక 50 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు అభివృద్ధి చేయబోతున్నాం. ఇది ఒక మహర్దశ. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు ఏ సమస్య. అందరికీ నమస్కారం. ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో భాగంగా 20వ వార్డులో, మా వార్డులోకి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారికి, అలాగే వార్డు ఇన్ఛార్జీలు, వివిధ నాయకులందరికీ కూడా, అన్ని వార్డుల నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానంతో పాటు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మా వార్డులో మన ఎమ్మెల్యే గారితో డోర్ టు డోర్ వెళ్లి ప్రతి ఒక్కరిని మేము విచారించడం జరిగింది. ప్రతి ఇంటిలో కూడా మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని, రిజిస్ట్రేషన్ల కోసం ఆధారంగా లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై కడప డీఎస్సీ రామరాజు తన సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలపై చేసిన దాడుల్లో 1.25 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, అందులో లంచంగా 84,000 రూపాయలు వసూలు చేసినట్లు నిర్ధారించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపడం జరిగిందని, తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు ఉంటాయని డీఎస్పీ రామరాజు మీడియాకు తెలిపారు. 2వ రోజు కొనసాగిన దర్యాప్తు నేటి మధ్యాహ్నం వరకు విచారణ చేపట్టామని, ఇందులో సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది, స్టాంప్ రైటర్స్ ను విచారించడం జరిగిందని, మా దర్యాప్తులో తేలిన విషయాలను రిపోర్ట్ పంపించడం జరిగిందని, తదుపరి ఉన్నతాధికారులు తీసుకునే చర్యలు మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందిపై ఉంటాయని తెలిపారు.
మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ గారు మరియు వాళ్ళ సిబ్బంది ప్రజల వద్ద నుండి రిజిస్ట్రేషన్ సందర్భంగా నిర్దేశించినటువంటి ఫీజులకు మించి ఎక్కువ డబ్బును లంచంగా వసూలు చేస్తున్నారని చెప్పి ఉన్నటువంటి సమాచారం మేరకు కడప ఏసీబీ డిఎస్పీ అయిన నేను మా సిబ్బంది అధికారులు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నుంచి చేపట్టినటువంటి తనిఖీల్లో భాగంగా నిన్న ఈవినింగ్ 1,25,000 రూపాయల డబ్బును మొట్టమొదటగా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఆఫీస్లో ఉన్నటువంటి ప్రజలను, ఈ ఆఫీస్లో వీళ్ళు ప్రత్యేకంగా నియమించుకొని పనిచేయించుకుంటున్నటువంటి ప్రైవేట్ పర్సన్స్ను, అదేవిధంగా లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ను అందరినీ కూడా రాత్రి వరకు కూడా స్వాధీనంలో ఉంచుకొని క్షుణ్ణంగా వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. అదేవిధంగా మాకు లభించినటువంటి సొత్తులో అది ఎంత లంచము, ఎంత అది గవర్నమెంట్ డబ్బు ఉందని చెప్పి అది కూడా కూలంకషంగా ప్రతి రికార్డును కూడా పరిశీలించి విచారించిన మీదట మొత్తంగా ఒక 45,000 రూపాయలు గవర్నమెంటు సొమ్ము అందులో ఉన్నట్లుగా, దాన్ని తీసేయగా 82,865 రూపాయలు లంచం సొమ్ముగా నిర్ధారించి అందుకు అనుగుణంగా ఒక రిపోర్టును తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్టును మా ఉన్నతాధికారులకు అట్నుంచి గవర్నమెంట్కు పంపించడం జరుగుతుంది. నేడు మదనపల్లి మండలం సమావేశ మందిరంలో నిర్వహించిన నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల ఎంపీడీఓలో, పంచాయతీ సెక్రటరీ, ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ ఇంజనీర్లు, స్పెషల్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమీక్ష నిర్వహించారు. ఎల్నీలో నేపథ్యంలో నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా కొత్త బోర్లు డ్రిల్ చేయించడం, ఆగిపోయిన బోర్లను రిపేర్ చేయించడం వంటి కార్యక్రమాలు చేపట్టి నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యలపై వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి తహసీల్దార్ తాజ్ మస్రూర్, రామసముద్రం ఎంపీడీఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపీడీఓ అన్నపూర్ణ, కృష్ణవేణి, నిమ్మనపల్లి ఏవో రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, మదనపల్లి డిప్యూటీ ఎంపీడీఓ తిరుపహల్ నాయక్, భారతి, ఆర్డబ్ల్యూడీఈ రెడ్డప్ప, పంచాయతీరాజ్ డీఈ మహమ్మద్ గౌస్, ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు, పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. తాగునీరు పైన అదేవిధంగా ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఈ ప్రజా సమస్యలు శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, అక్కడ ఏమైనా వేరే సమస్యలు ఉంటే దానికి అన్ని పరిష్కారం పెట్టేటట్టుగా పంచాయతీ సెక్రటరీలకు అదేవిధంగా సంబంధించిన అధికారులకు అందరికీ సూచన ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉంది. దాని లోపల ప్రజా అవసరాలు ఉన్న సమస్యలన్నీ స్పెషల్ ఆఫీసర్లు, సంబంధించిన ఎంపీడీలు, అదేవిధంగా యూఆర్డీలు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు చాలా బాధ్యతగా నిర్వర్తించాలని చెప్పి కోరడం జరిగింది. దాదాపు నెంబర్ ఆఫ్ 107 సమస్యలు ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ వర్క్ వచ్చి 2,70,00,000 ఉంది. తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి మనం సపరేట్ యాక్షన్ ప్లాన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయడానికి స్థాయిగా స్టెప్స్ తీసుకుంటామని చెప్పి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని శాంతియుత నిరసన తెలిపిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులు. కరోనా సమయంలో ప్రజలకు సేవలందించిన కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని శాంతియుతంగా నిరసన చేశారు. కరోనా సమయంలో ప్రాణాలు పోగొట్టుకుని సేవలందించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకులు పెరుగుతున్న ఈ తరుణంలో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల సేవలు గుర్తించి 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మార్లు శాంతియుత ధర్నాలు నిర్వహించినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలందించి మరణించిన కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు వారి కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దయాకర్, రమణ, సుహాసిని, రిజ్వానా, మధుప్రియ, ఎస్తేర్ రాణి మరియు సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ వరకు వెళ్లేసి వచ్చి ప్రభుత్వానికి మేము చెప్పాము, కానీ ప్రభుత్వం ఇంతవరకు ఏం స్పందించలేదు. కానీ మేము ప్రభుత్వానికి అగైనెస్ట్గా ఈ ధర్నాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు. కొంచెం శాంతియుతంగానే మేము దీని గురించి మమ్మల్ని మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లోనే జాబ్ చేస్తున్నాము. 15 సంవత్సరాల నుంచి మాకు ఒక రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ 15 సంవత్సరాల్లోనే కోవిడ్ వచ్చినప్పటి నుంచి కోవిడ్ చాలా మా కొలీగ్స్ అందరూ చనిపోయి ఉన్నారు. ఆ కొలీగ్స్ని పట్టించుకునే నాదుడు కూడా లేదు, వారి పిల్లల్ని చూసే వాళ్ళు కూడా లేదు.
ఈ 15 years నుంచే మేము కాంట్రాక్ట్లోనే ఉంటున్నాం. మాకు శాలరీ అంటూ హైక్ చేయలేదు. జస్ట్ ఆ గవర్నమెంట్ అయినా మాకు ఒక మేనిఫెస్టోలో చేస్తాము, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము స్టెప్ బై స్టెప్ అని అయినా చెప్పింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మా గురించి దేని గురించి కూడా మాట్లాడట్లేదు. నెక్స్ట్ అదర్వైజ్ మాకు కావాల్సిన మెయిన్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయండి. మెయిన్ రెగ్యులరైజేషన్ కావాలి. నెక్స్ట్ ఇన్ కేస్ రెగ్యులరైజేషన్ లేట్ అవుతుందంటే కనీసం 100% గ్రాస్ శాలరీ అయినా ఇవ్వండి. నెక్స్ట్ మాకు కొన్ని అరియర్స్ అయినా ఇవ్వండి, HRA, DA ఇట్లాంటివైనా ఇవ్వండి. దాంతోపాటు మా ఫ్యామిలీస్లో ఇన్ కేస్ మేము ఏమైనా అయిపోయి మా ఫ్యామిలీస్కి ఏం కాలేదు అంటే మా ఫ్యామిలీస్ వాళ్ళకైనా ఎవరికైనా ఒక జాబ్ కానీ ఇవ్వండి. 50 lakhs ఎక్స్‌గ్రేషియా అయినా ఇవ్వండి. జాబ్ అంటూ కల్పించండి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఒకరికి. మాకు ఇక్కడ చాలా మంది ఈ మదనపల్లిలోనే కర్నూలు సైడ్ నెక్స్ట్ నెల్లూరు సైడ్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వర్క్ వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళకి ఎలాంటి ట్రాన్స్ఫర్స్, మ్యూచువల్స్ ఎలాంటి అవైలబిలిటీస్ లేవు. కనీసం ఒక ట్రాన్స్ఫర్స్ అయినా కల్పించండి. దీన్ని నేతన్న సేవలో పథకం 2వ విడత నిధులను వెంటనే విడుదల చేయాలని, చేనేత రంగాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేనేత ఓబీసీ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ డిమాండ్ చేశారు. మంగళవారం మార్పురి వీధి సీనా టీ స్టాల్ ఎదురుగా గల మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేనేత విభాగం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాదినేని రమేష్ నాయుడు, బి కొత్తకోట మండల అధ్యక్షులు ఎర్రమద్దు బయ్యారెడ్డి, మదనపల్లి పట్టణ ఉపాధ్యక్షులు వంశీలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓర్సు వీరభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకం అమలు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అందులో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న నేతన్న సేవలో పథకం అమలు చేసి చేనేత కార్మికుల ఖాతాల్లో 25,000 రూపాయలు జమ చేసిందన్నారు. దీనిని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ పథకంలో చాలా మంది అర్హులకి లబ్ధి చేకూరలేదని, చేనేత రంగంతో సంబంధం లేని వారికి నిధులు జమ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పథకంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని చేనేత సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిజమైన చేనేత కార్మికులను గుర్తించాలని సంబంధిత అధికారులు ఆదేశించింది. దీంతో అధికారులు నిజమైన చేనేత కార్మికులను గుర్తించి అర్హులైన జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారన్నారు. ఆగస్టు 20వ తేదీ 2వ విడత నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. కావున సత్వరమే నేతన్న సేవలో పథకాన్ని 2వ విడత నిధులు జమ చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పని వృత్తులు చేసే కార్మికులకైతే ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని చెప్పి చేనేత కార్మికులకు హామీ ఇచ్చినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,21.27 లక్షల మంది పైగా చేనేత కార్మికులు ఉన్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే నేతన్న సేవ కార్యక్రమంలో ఆగస్టు 7వ తేదీన కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మన ఆగస్టు 7వ తారీఖున అమలు చేస్తామని చెప్పి చేనేత దినోత్సవం నాబొద్దు హామీ ఇచ్చినారు. ఆ హామీకి కొంతమందికి వేయడం జరిగింది మొదటి విడతల. ఆ విడతలో కూడా చాలా ఇబ్బందికరంగా చేనేత అనర్హుల కార్మికులకి అమలు చేసినారు. ఈ చేసిన మన డిపార్ట్మెంట్ అయితేనేమి చేనేత కార్మికులకు పట్ల ఇబ్బంది కలిగించి విధంగా చేసినారు అధికారులు కొంతమంది. అదేవిధంగా మన చేనేత కార్మికులు 2వ విడత ఇస్తామని చెప్పి 20 తేదీ నా వద్దు అమలు చేస్తామని చెప్పినారు. 2వ విడతలు కూడా ఆ 2వ విడత కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఇలాంటి సంక్షేమ పథకాలు మీరు చెప్పడం కన్నా చేసి చూపించాలని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మన చేనేత కార్మికులని ఆదుకొని చేనేత రంగాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. మన జరిగిన రాస్తారోకోలు అయితేనేమి ధర్మవరము, అనంతపురము, మన మదనపల్లి, కడప, రాయలసీమ ప్రాంతంలో ధర్నాలు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి కుయుక్తులైనా పన్నుతుందని, సమర్థవంతంగా ఎదుర్కొని ధీటైన అభ్యర్థులను నిలపడానికి సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జిలో ఎమ్మెల్యేలతో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డితో కలిసి మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎస్ నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎస్ నిస్సార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనలు, సలహాలు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తారు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని, ఆ మేరకు అన్ని రకాల సర్వేల ద్వారా తెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారని వెల్లడించారు.
స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషిగా తీసుకోవద్దని సూచించారని, ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని, మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరని, అందుకు తగినట్లుగా వ్యవహరిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెడతాం, పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి, పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు ఎన్నికల్లో దీటైన అభ్యర్థులు నిలబడడం పక్కా అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు చిప్పిలి మల్లికార్జున రెడ్డి, కొత్తపల్లి నాగార్జున, నాయుళ్లు సైతం హాజరయ్యారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.